कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling Hi, hello, good evening and welcome to ఆడాలా మజాకా. ఎక్కడున్నావో తెలుసా ఇవాళ? వామ్మో సూపర్, కడపలో ఉన్నాం ఆడాలా మజాకా. అండ్ ఇవాళ ఎన్ని ఎపిసోడ్స్ చేసావన్నీ ఒక ఎత్తు, ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్. ఎందుకు స్పెషల్ ఎపిసోడ్ అంటారంటే మీరు తెలుసుకుంటారు తొందరలో. ఫస్ట్ అయితే పార్టిసిపెంట్స్ పిలుద్దాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ ఆ పార్టీ. अरे वाह क्या बात है. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. खैरियत से? अल्हम्दुलिल्लाह. अल्हम्दुलिल्लाह. आधा वर्षे పేరుతో స్టార్ట్ చేద్దాం. तुम्हारा नाम काय है? मेरा नाम आयशा. आयशा. आयशा क्या करते हैं आप? मैं डिग्री फर्स्ट ईयर. डिग्री फर्स्ट ईयर. बायोटेक. बायोटेक्नोलॉजी. వెరీ గుడ్. आपका नाम? నా పేరు సాజిదా అండి. నేను అల్హబీబాలో బాటనీ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. లెక్చరర్. వెరీ నైస్. సో మీ ఇద్దరు వదినా మరదలు. హిందీలో ఏమవుతారు? మరదలు వదినా. అరే आपका नाम जी? మోనికా అలియాస్ ఆయిషా. మోనికా అలియాస్ ఆయిషా. అలియాస్ అనేది ఇంటి పేరా? నో, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది. इंटर कास्ट मैरिज. क्या बात है, गट्टिगा चप्पलब्बा. आपका हस्बैंड का नाम? ముజాఫర్. ముజాఫర్. మీరు మోనికా, దాని తర్వాత ఐషా అయ్యారు. వెరీ నైస్. आपका नाम? నా పేరు ఆయిషా. నీ పేరు కూడా ఐషానా? ఇంతమంది ఐషాలు ఉన్నారు. నీ పేరు కూడా ఐషా? ముగ్గురు ఆయిషాలు ఉన్నారు ఇక్కడ. నీ పేరు ఐషా. ఆమె అలియాస్ ఏదో అని ఐషా అన్నది. వామ్మో, ఐషాలు ఎక్కువ అయిపోయారు. आपका नाम भी ఐషా. మీరేం చేస్తారు? స్టడీయింగ్ థర్డ్ బిఎస్సి. బిఎస్సి డిగ్రీ. వెరీ నైస్. కడపలో. yes this. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం మనం. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఏ ఐషాతో స్టార్ట్ చేద్దాం? ఇవ్వాలి. ఏ ఫర్ ఐషా. ఈ ఐషాతో స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్పు. రెడీ. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త భార్యతో అడుగుతాడు, డార్లింగ్ నీకు పెళ్లికి ముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని అడుగుతాడు. ఆమె వెంటనే వెళ్లి ఒక బాక్స్ తెచ్చి అతని చేతిలో పెట్టేస్తుంది. ఇదేంది ఇది పెట్టావే అంటే, ఇందులో 7 బియ్యం గింజలు ఉన్నాయి, 200 అమౌంట్ ఉంది అంటది. ఆన్సర్ చెప్పమంటే ఇది చెప్పావే అంటే, నేను ఎప్పుడెప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటాను, ఒక్కడితో అలా నేను వేశాను అంటే, ఓ మై గాడ్ 7 బియ్యం గింజలు అయితే నీకు 7 బాయ్ ఫ్రెండ్స్, ఇంత తక్కువ మందా అని అడుగుతాడు. ఆ తర్వాత అవునులే సరే ఈ 200 పరిస్థితి ఏంటంటే, అలా వేసిన బియ్యం అమ్మితే 200 వచ్చిందిరా అంటున్నా. అలా బియ్యం వేసి అమ్మితే 200 రూపాయలు వచ్చిందా అంటే ఆ పాప అబ్బో సూపర్ అన్న. జోక్ మాత్రం అద్భుతం. వెరీ గుడ్. మీరండి. నేను బాలకృష్ణ డైలాగ్ చెప్తాను. బాలకృష్ణ డైలాగ్ కడప గురించి చెప్పాలి. డైలాగ్ మరి కడప కొట్టి మనం బాలేబాబు గారి డైలాగ్ చెప్పకపోతే ఎట్టండి. కానీ దానికంటే ముందు ఐ లవ్ యువర్ ఐస్ అండి. చాలా చాలా అందంగా ఉన్నాయి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं. యాక్షన్. రే వీరవంకర్ రెడ్డి, నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ మూతి మీద ఉన్నది మీతమైతే రారా చూసుకుందాం నీ ప్రతాపమా నా ప్రతాపమా. నేను రానక్క, నేను ఇక్కడే ఉంటా. అదే మీరు ఇలానే ధైర్యంగా ఉండాలి. మోనికా అలియాస్ ఐషా. పాటనా డాన్సా లేకపోతే డైలాగా? యాక్షన్. తాట తీస్తా కొడక, కోళ్ళ కాలేజ్ పక్కన బార్ పెట్టినవేంద్ర బద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట గా సన్నా చోడికి చెప్పు. గంటలో బార్ బంద్ చేయకపోతే స్టేషన్ లో పడేసి చితగ్గొట్టించి కారం పొడి కురిపిస్తారే. అరే మల్లేష్ అన్న, ఇది సరే షో నడుస్తున్నదే, ఇదేదో టాస్క్ అంట, క్వశ్చన్స్ అంట, రవి సంపుతుండు. ఇదేదో ముచ్చట జల్దీ తీర్చి జల్దీ వస్తా నేను. నువ్వేం చేస్తున్నావు? డైలాగ్. నువ్వు డైలాగా? రెడీ యాక్షన్. మొత్తం నువ్వే చేసావు. నేను ఇక్కడ ఏదో ఆడాల మజాక షో వస్తుంది కదా, రా
ఆడు అంటావు. కానీ ఇక్కడికి వచ్చినాక డైలాగ్ రౌండ్ అని, కలర్ఫుల్ చిల్క, ఆ రౌండ్ ఈ రౌండ్ నన్ను కన్ఫ్యూజ్ చేసేసి నా ఆట కూడా నువ్వే ఆడాలని ట్రై చేస్తే నేను ఎందుకు రవి ఆడాల్సింది? నేనే చేశాను సిద్ధు. వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చాను, ఎలా అయినా గెలిచి వస్తానని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు కన్నగా నాకు కన్ఫ్యూజ్ చేస్తే ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? రౌండ్ ఆడాలి అంతేగా, ఆడతాను. కానీ నాకు నచ్చని రౌండ్ పెట్టి, నాకు నచ్చని డైలాగ్స్ చెప్పి నేను గెలవాలని మాత్రం కోరుకోవద్దు రవి. సిద్ధు ఏం చేస్తానే నీ మంచిగా కదా చేసేది. ఓడించాలని ట్రై చేస్తున్నావు, కానీ నువ్వు గెలవాలని నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రవి. సిద్ధు సూపర్, బాగా చెప్పారు డైలాగ్. థ్యాంక్ యూ. సో ఇంతటితో పరిచయాలకి సమాప్తం, ఎండ్ పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరేలే. ఈ రౌండ్ లో ఇంగ్లీష్ పదాలు రాకుండా, ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. మీరు ఫస్ట్. ఒకరు ఊరు నుంచి, ఒకరు ఫారెన్ నుంచి వచ్చారు. మీ ఇద్దరి మధ్యలో సంభాషణ ఇలా ఉంటది క్రేజీగా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హే సీత, ఎలా ఉన్నావు? ఎవరే నువ్వు? నేను నీ చిన్ననాటి స్నేహితురాలను గుర్తుపట్టలేదా? మేరీ నువ్వా? అవును. అయ్యో ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చావు? వదులు. ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత గొప్ప, అంత అందం. అందమా నీ పిండా కూడా. చూడు, కుక్కలన్నీ నిన్నే చూసి మరుగుతున్నాయి. ఆ కుక్కలు మగ కుక్కలు. కుక్కల మీద కూడా పరిశోధన చేసావా ఏంటి? అందులో ఆశ్చర్యం ఏముంది? మగ కుక్కలే కదా వెంటపడేది. సరే రవి, చెప్పు, నీ గురించి ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావు? ఇదేమో నాకు కుష్ఠరోగం వచ్చినట్టుంది. కరెక్ట్, ఇంగ్లీష్ పదా. చూసారా, నాతో పెట్టుకుంటే ఏమైంది? అరే చూడు రవి, స్నేహితుడు అంటే నువ్వేమైపోయావు? శత్రువు అయిపోయావు కదా రవి. నేనేం చేసా? ఇలా చేస్తే ఎలా రవి? మోసం, దగా, కుట్ర, నువ్వు వాళ్ళతో కలిసిపోయావు. నాకు నీ మీద నమ్మకం లేదు. ఫారెన్ అమ్మాయి, ఊరమ్మాయి, మీరు మాట్లాడుకోండి, నాతో కాదు. సరే అయితే నువ్వు అక్కడే ఉండు. నేనే ఉన్నా. నువ్వు మా స్నేహితుడు కాదు కదా. క్యాన్సిల్. సరే నీకు చెప్తా, నీకు గొడ్డు కారం తినిపిస్తా. అయ్యో సీత, రవి వెళ్ళిపోయాడా? ఎలా సీత? పోలేదే, పైకి పోలేదు. అలాగా నన్ను నేను సచ్చినట్టు ఎడుతుందండి. ఏందమ్మా నా సాగు గురించి మాట్లాడుకుంటారు? ఇంకా బ్యాచిలర్ అమ్మా. కడపకి వచ్చాడు కదా, కొద్దిగా కడపలో కొత్త కొత్త ప్రదేశాలు చూసేసి ఆ తర్వాత పోనీలే. ఎలాగైనా పోనీ. ఎక్కడికి? వాళ్ళ ఊరికా లేకుంటే పైకా? ఊరికైనా పోనీ, ఇంకెక్కడికైనా పోనీ, మనదికి పోయేదేముంది. సూపర్. అమ్మో, ఆంగ్ల పదాలు అసలు లేకుండా మాట్లాడారు. ఒక్కటి బై మిస్టేక్ పుస్తకం వచ్చింది, కానీ అది కూడా అది కూడా నీ వల్లే. నో ప్రాబ్లం, బట్ నువ్వే చేస్తావు అన్ని. బట్ యు పర్ఫార్మ్ సూపర్ వెల్. ఇప్పుడు వీరిద్దరు అయిపోయింది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్. హస్బెండ్ ఫుల్ టుల్ ఉన్నాడు. మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. ఏంటండి మళ్ళీ తాగొచ్చారా? అంటే చేయి పట్టుకుంటావా? లేదండి. అంత పెద్ద అయిపోయినావా? లేదండి. చేయి వదులు. వెళ్ళి చికెన్ ఫ్రై తీసుకురా. ఏంటి ఇది నీలాగే ఉంది? ఇది నేను తినాలా? ఏంటి ఒకవైపు కాలింది ఒకవైపు కాలే? అంటే సగం కాలిన చికెన్ నన్ను పెట్టి నన్ను చంపేసి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఫిక్స్ అవ్వాలని లేదండి. ఏంటి ఇంత కారం వేసావు? చంపేయాలనే? చంపేయాలనే అండి? లేదండి. అంటే నిజమనే? తినే నువ్వు ఏందిరా నువ్వు? కాదు బంగారు, చాలు అట్లా కాదు. ఏదో నా ఫ్రెండ్ రవి. ఎవడరా నీకు తాపిచ్చింది? అది బంగారు, అది బంగారు లేదు, గింగారు లేదు, పోరా చెప్పు నువ్వు. అది ఏదో నా ఫ్రెండ్ రవి. రవి తెలుసు? ఆ కోతికి ఏది? ఆ కోతి రవి వచ్చేసి నేను వద్దన్నా కూడా నాకు వచ్చేసి బలవంతంగా 2 అది సీసాలు వచ్చేసి నేను చెప్పిన నా బంగారు ఏడుస్తా అయినా కూడా వినలేదు. పిలుస్తానా రవిని? ఎక్కడ ఉన్నావు రవి? వచ్చేసి తొందరగా వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు నేను తాగున్నానా? అరే ఏమైందిరా? అరే నీ పిల్లని నువ్వు కంట్రోల్ పెట్టుకోలేవరా? ఎవరది? రవి ఎలాగో నాగా మేనేజ్ చేయ రవి. ఏందిరా మేనేజ్ చేసేది? అది కాదు చెప్తున్నా, జరిగింది చెప్పమని. హలో, నాకు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుసా? అయితే నువ్వు ఆగానవే. 2 మగాళ్ళు ఉన్నా మాకే అట్లా కాదు రవి. ఇంకోసారి నా ఇంటి వైపు గాని నా మొగుడి జోలికి గాని వచ్చినావో అయితే నెక్స్ట్ టైం మన ఇద్దరం కూర్చొని తాగుదాం. అంతే.
ఇద్దరు అద్భుతంగా మాట్లాడారు, మీరైతే అద్భుతంగా స్కిట్ చేశారు. కానీ ఆంగ్ల పదాలు ఎన్ని వచ్చాయంటే లెక్క పెట్టలే, నేను కూడా ఎన్నో వచ్చాయి. సో ఈ దెబ్బకి మనం గిఫ్ట్ ఇవ్వాలంటే ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడారో వాళ్ళకే గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి సూపర్ గా మాట్లాడి తక్కువ ఆంగ్ల పదాలు, ఒకటే ఆంగ్ల పదం వాడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మా కలర్ఫుల్ చిలక. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. కడపలో ఉన్నాం కాబట్టి తెలుసు కదా, ఇక్కడ ఆడియన్స్ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి నేను ఒక టాస్క్ ఇస్తా, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి గిఫ్ట్. సెలెక్షన్ స్టార్ట్. వెరీ గుడ్, నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? తస్మినా ఖానం. వెరీ గుడ్. విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. అస్మా గారు. జ్యోతి గారు. రైట్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాక్, ఒక అందమైన ర్యాంప్ ఒక అలా వెళ్ళేసి అలా రండి. దాని తర్వాత వచ్చినాక టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ టీం. మీ టీం పేరేంది? నువ్వే పెట్టు రవి. ఫిట్స్. మీది గొడ్డుకారం, మీది ఫిక్స్. ఓకేనా? సరే, ఫస్ట్ ఫిట్సా గొడ్డుకారమా? ఫిట్సా? రెడీ. అయితే మీరే వాక్ చేయండి అందంగా. అందం అంటే ఏంటో ఈ వాక్ లో తెలుసుకోవాలి. ఓకే, మ్యూజిక్. మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం, మనసే మనిషిలా పుట్టేసిందే నీలా, ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం, అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు, నచ్చావే తొట్ట తొలి చూపులో, నాకంటి కలకి పుడెన్ని రంగులు. బాబా ఎంతమంది నడవడం చూస్తాను నేను ఆడాల మజాకర, కానీ మీలాగా అందంగా చాలా తక్కువ నడిచారండి. చూద్దాం గొడ్డుకారం టీం ఎలా నడుస్తారో. మ్యూజిక్. మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం, మనసే మనిషిలా పుట్టేసిందే నీలా, ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం, అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు, నచ్చావే తొట్ట తొలి చూపులో. రైట్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మీ ఫేవరెట్ పాట ఉంటది కదా, అది ఎంతవరకు పాడతారో చూద్దాం. ఫస్ట్ అయితే తుమ్. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో, ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా. బాగుంది పాట, సూపర్ గా ఉంది. ఈ పాటని మనం కూని చేద్దాం. టాకింగ్ టామ్ తెలుసా? అది యాప్ ఉంటది కదా, అది ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి. సేమ్ నీలాగే మాట్లాడుతుంది రవి. అస్సలు టైం ఇవ్వట్లేదు కదా. టాకింగ్ టామ్ లాగా ఆ వాయిస్ లో ఈ పాట పాడాలి. ఏమో లాగి మళ్ళీ అదే వాయిస్ చెప్తుంది. కాదు రవి, ఏమైనా చేంజ్ ఉందా? సేమ్ అట్లే వాడుతుంది. మళ్ళీ వాడు. ట్యూన్ వస్తుంది కదా సేమ్. సేమ్ సేమే ఉంటది, ఓన్లీ వాయిస్ ఒక్కటే మారుతుంది. వాయిస్ కూడా సేమ్ వాయిస్ కాదు, ట్యూన్ కూడా పరిగెత్తుతుంది. ఏం పరిగెత్తు. అవును వాయిస్ ట్యూన్ కూడా పరిగెత్తా. ఫిట్స్ అంటే అందరికి ఫిట్స్ వచ్చేలానే చేయాలా? అక్క నీ ఫేవరెట్ పాట పాడక్క. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నే నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఇప్పుడు ఇదే వాయిస్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ టేప్ రికార్డర్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా వస్తుంది పాట? అలా రెడీ, ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కాడు. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఇంకా fast forward. కమ్మని ఈ ప్రేమ లేఖనే మళ్ళీ రాసింది rewind. హృదయమే. ప్రియతమా నీ వచ్చట Fast కుశలమా, forward. నీ నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల Play. తోటలో, నార్మల్. తొలి కలల కవితలే మాట Fast మాటలో, forward. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది. సూపర్. లక్ష్మి గారు మీరు కూడా ఆ రేంజ్ లోనే పాడాలి. ఓకేనా? మీ ఫేవరెట్ సాంగ్. తెలియదులే ఇది తెలియదులే ఇది తెలియదులే, క్షణములలో మది కరిగిన సంగతి తెలియదులే. ఇదే పాటని మంత్రాలు చదువుతుంటా అట్లా. తెలియదులే ఇది మమ పెళ్ళికట్టుని తీసుకురండి, తెలియదులే ఇది మమ పెళ్ళికట్టుని తీసుకురండి, అయ్యా బొట్టు పెట్టండి, తాళి కట్టండి, పెళ్ళి అయిపోయింది. శారదం పెట్టండి, పిండా కూడా పెట్టండి. ముగ్గురు అయిపోయింది. ఇప్పుడు నువ్వమ్మా హ్యాపీ బర్త్డే పాట పాడతావా?
ఐషాకి హ్యాపీ బర్త్డే గో. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ ఐషా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. అది రాదా? ఈ హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఐషాకి వార్నింగ్ ఇస్తున్నావు. హ్యాపీ బర్త్డే పాడుతూ ఎట్లా ఇస్తావు వార్నింగ్? రెడీ? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ ఐషా. ఇంకోసారి బర్త్డే ఓ చేసుకోండి. కళ్ళు ఇంత పెద్ద ఓకే వెరీ గుడ్. నలుగురు కూడా అద్భుతంగా పాటలు పాడేశారు. కానీ గిఫ్ట్ ఫిట్స్ వాళ్ళక గొడ్డు కారం వాళ్ళక? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. అబ్బా ప్లీజ్. ఆవిడకి తెలుసు ఆవిడ బాగా పర్ఫార్మ్ చేయలేదని. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. స్టూల్ మీద బాస్కెట్ లో టమాటాలు ఉన్నాయి. ఇక్కడ చైర్ ఎదురుగా స్టూల్ ఒక బాస్కెట్ ఉంది, అది ఖాళీగా ఉంది. చైర్ మీద కూర్చుంటారు. 1 by 1 నేను ఇట్లా తిప్పుతాను. 15 seconds మీరు చైర్ లో తిరుగుతారు. నేను గో అనగానే లేచి ఆ రింగ్ లో నిల్చొని ఆ టమాటా తీసుకొని పరిగెట్టుకుంటూ ఆ టమాటాని ఆ బాస్కెట్ లో వేయాలి. కానీ చెయ్యి వాడకుండా మీ నోటితో టమాటా అలా లేపి అలా చెయ్యి వాడకుండా ఆ టమాటాను అక్కడ వదిలేయండి. అర్థమైంది కదా గేమ్? ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారు? వాళ్ళు. కాబట్టి మీరు ఈసారి కాకుండా వీళ్ళతో ఆడిపించారు. ఓకేనా? ఫస్ట్ ఎవరు? ఐషానా? రెడీ? వచ్చేయమ్మా కూర్చో. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. దిగు. రెడీ? రెడీ గో గో గో. Ready, go, go, go! चलता गलिचा मा just chill ओड़ा मा just chill ऊपे उंटे चालूले just chill success ఒకటే trend risk just Ready, go, go, go! ఎదగాలని ఆసుంటే Time out! ఏం కొరుకుడు ఇది? ఇదో కొరుకుడా? అబ్బో టోటల్ గా 3 టమాటాలు తీసుకొచ్చారు 1 minute లో. వెరీ గుడ్ స్కోర్, మంచి స్కోరు. ఇప్పుడు వీళ్ళని చేస్తారో చూద్దాం. మీరు కనీసం థర్డ్ రౌండ్ అలా గిఫ్ట్ గెలుచుకోవాలి. అంటే మినిమం మీరు 4 వేయాలి. ఓవర్ ఫస్ట్. రెడీ? వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Go, 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 go! Go for it, go! Go for it! highway la life ఉన్న speed breakers అడ్డున్నా take it easy brother Go! चलता गलिचा मा just chill ఓడా మా just chill ఈ ఊపే ఉంటే చాలులే just chill సక్సెస్ ఒకటే ట్రెండ్ రిస్క్ just Go! ఎదగాలని ఆశించే పారి 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 అయిపోయింది ఆ టైము. అమ్మా అమ్మో ఏందమ్మా అట్ట పరిగెట్టావు. మొత్తానికి 1 minute లో
వీళ్ళు 3 వేస్తే ఇది ఆడాలా మజాకా? ఒక్కటేంది 2 ఎక్స్ట్రా ఇస్తాను, 5 వేసి గెలుచుకున్నారు. సూపర్ గా ఆడి గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఆడాల మజాకా ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు, సెకండ్ రౌండ్ లో మీరు అండ్ థర్డ్ రౌండ్ లో మీరు. ఫెంటాస్టిక్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అదే అండి మా మోటో. అలా వచ్చి ఆట పాటతో పాటు ఒక అద్భుతమైన గిఫ్ట్ అలా ఇచ్చి మీ ఫేస్ లో ఆ చిరునవ్వు తీసుకొచ్చి అలా వేరే ఊరికి వెళ్ళిపోవడం. సేమ్ టైం ఈటీవీలో 6 to 6:30 కలుసుకుంటా. అండ్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. అందరికి వెలుగునిచ్చేది ఆ రవి అయితే మన టీవీ షోస్ కి వెలుగు ఇచ్చేది ఈ రవి. మామూలు బిస్కెట్లు కాదు, ఒకడు ఓరియో ఒకడు మ్యారియో. నేను పక్క నుంచి ఫస్ట్ లో నుంచి చూసాడు ఇలా చూస్తావు ఏంటని ఏదో కాన్ఫిడెన్స్. అవును ఈ టాపింగ్ ఏంటి, సంచులు ఏంటి, వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే తెలుసు, నీ బిజినెస్ తెలుసు, నేను ఎన్నుకున్న బిజినెస్ తెలుసు, దాని వెనకాల ఉన్న బిజినెస్ కూడా తెలుసు అంటే గెట్ లాస్ట్. దూకుడు సినిమాని షార్ట్ ఫిల్మ్ లో చూపెట్టింది ఈవిడ.